ఆయనెవరు? ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా పరిపాలించడానికి అన్ని మత సాంప్రదాయాలకు చెందిన సద్గురువులు 72 మంది ఎల్లప్పుడూ ఉంటారని, వారందరికీ శ్రీ సాయి సామ్రాట్ అని శ్రీ అవతార్ మెహర్ బాబా కూడా చెప్పారు. శ్రీ సాయి సాధన ద్వారా ఉన్నత నొందిన సామాన్య సత్పురుషులు కారని, ఆధ్యాత్మిక విద్యను మానవులందరికీ అందించే శాశ్వతమైన దైవశక్తి అయిన శ్రీ దత్తాత్రేయులే వారే శ్రీ సాయిగా అవతరించారని పూనా వాస్తవ్యులైన శ్రీ గుణోణి మహారాజ్ చెప్పారు. శ్రీ సాయి పరమ గురువు అని, తమ కంటే ఎంతో అధికులని ఖేడ్గాం నివాసి అయిన శ్రీ నారాయణ మహారాజాను సిద్ధపురుషుడు చెప్పారు. సాయినాథునితో పాటు తనకు ఉపదేశమైన ఇతర మంత్రాలను కూడా జపించవచ్చునా అని అడిగిన సోదరునితో మహాయోగి అయిన చెవిటమ్మ సాయి వద్దకు వచ్చాక వాటితో ఏం పని అని తేల్చి చెప్పారు. ఇంతటి మహిమాన్వితులైన సాయి భక్తులకు ఎబ్బెట్టుగా తోచే రీతిన ముస్లిం ఫకీరుగా ఎందుకు అవతరించారని సాంప్రదాయకులు సందేహం కలగడం సహజం. ఏకనాథుడు శ్రోత్రియ కుటుంబంలో జన్మించి తీవ్ర ముముక్షత్వంలో 12 సంవత్సరాలు శ్రీ జనార్దన స్వామి అనే మహనీయునికి శిష్యుడై సేవించారు. ఆ గురువునకు అతడిపై అనుగ్రహం కలిగింది. ఒకనాడాయన, ఈరోజు ఎంతటి సాధువులకు కూడా లభించని శ్రీ దత్తాత్రేయుల వారి భౌతిక రూపాన్ని దర్శింపచేస్తాను. కానీ ఆయన ఏ రూపంలో ఉన్నా సంకోచించగా నీవు వారి కృపను కోరాలి. మనం అరణ్యంలో ప్రవేశించాక ఎవరు వచ్చి నన్ను ఆలింగనం చేసుకుంటారో వారే శ్రీ దత్తాత్రేయుడని నీవు గుర్తించాలి అని చెప్పారు జనార్దన స్వామి. వారిద్దరూ అడవిలోకి ప్రవేశించగానే ఒక ముస్లిం ఫకీరు అగుపడి శ్రీ జనార్దన స్వామిని ఆలింగనం చేసుకున్నారు. అంతేగాక తమ జోలి నుండి భిక్షను తీసి జనార్దన స్వామికి ఇచ్చాడా ఫకీరు. శ్రోత్రియుడైన ఏకనాథునికి ఇది రుచించలేదు. జనార్దన స్వామి అతన్ని పిలిచి కొంచెం ప్రసాదం ఇచ్చారు. ఏకనాథుడు అసహ్యంతో రహస్యంగా దాన్ని పారవేశాడు. తర్వాత జనార్దన స్వామి ఆ ఫకీరే దత్తాత్రేయుడని చెప్పి ఏకనాథుని మదిలించారు. అలాంటి అవకాశాన్ని అతనికి మరొకసారి కల్పించి బలవంతంగా ఆ ఫకీరు రూపంలోని దత్తాత్రేయుడిచ్చిన ప్రసాదాన్ని ఆరగింపచేశారు. తర్వాత ఏకనాథునికి దత్తాత్రేయుల వారి ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తామా సంశయంతో కోల్పోతాం అన్నది చూసుకోవాలి. అన్ని మతాలకు చెందిన సద్గురుల కూటమికి సామ్రాట్ అయిన సాయిలో అన్ని మత సాంప్రదాయాలు చక్కటి సామరస్యం చెందవలసి ఉన్నది. బాగా యోచిస్తే ఫకీరు వేషం వెనుక హిందూ సాంప్రదాయం చెందిన నైష్టిక బ్రహ్మచర్యం అనే ఆచరణ దాగి ఉన్నది. నైష్టిక బ్రహ్మచారి యావజ్జీవితము తన గురువు చెంత జీవించాలి. గురువు సిద్ధి పొందాక అగ్నిహోత్రాన్ని నిరంతరం గురురూపంగా సేవించాలి. అందుకే దునికి నివేదింపనిదే సాయి ఏమి తినేవారు కాదు. బ్రహ్మచారికి అభ్యంగనము, దంతధావనము, పాదరక్షలు ధరించడం, సుఖాపేక్ష నిషిద్ధములు. ఈ నిషేధములను సాయి తూచా తప్పకుండా పాటించారు. శ్రీ సాయి ప్రబోధామృతం, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర చూస్తే తెలియగలదు. అలానే బ్రహ్మచారి వస్త్రభూషణాది అలంకారాలను, ధనాన్ని, స్త్రీని పరిత్యజించాలని శాస్త్రం. సాయి అలానే చేశారు. నైష్టిక బ్రహ్మచారి శృతులను ఎరిగిన వాడే ఉండాలి. శ్రీ సాయికి హైందవ శృతులైన వేదాలే కాక ముస్లిం శృతి అయిన ఖురాన్ కూడా తెలుసు. అయితే ఇంత సదాచార సంపన్నుడైన సాయికి ఉత్తమ ధర్మ సూక్ష్మము తెలుసు. ఆత్మసాక్షాత్కారానికి దైవీ సంపద అనుబడు సాత్వికమైన ప్రవృత్తితో కూడిన సంపూర్ణ హృదయ పారిశుద్ధ్యమే ముఖ్యము అని, బాహ్యాచార ఆడంబరం కాదని వారు బోధించారు. అది సత్యమనడానికి వారి ఔన్నత్యమే ప్రత్యక్షమైన నిదర్శనం. మహాభారతం వంటి ధర్మగ్రంథాలే కాక శ్రీ ఆదిశంకరుల వంటి శ్రేష్ఠులైన ఆచార్యులు కూడా అలానే బోధించారని ఎక్కువ మందికి తెలియదు. అట్టి ఆత్మశుద్ధిని సాధించకనే బాహ్యాచారాలను పాటించడం ఎంతో అనర్థానికి కారణం కాగలదని మానవ చరిత్ర తెలుపుతుంది. అన్ని మతాల వారు కలిసి సహజీవనం చేయవలసిన ఆధునిక యుగంలో సాయి సూచించిన ఈ ధర్మసూత్రాన్ని తెలుసుకోకపోతే నిర్దిష్టమైన మతాచరణకు బదులు సంకుచితమైన మతద్వేషాలకు గురి అయిన మానవుడు అట్టి భేదాలే లేని పశుపక్షాదుల కంటే కూడా హీనస్థితికి దిగజారుతూ తానెంతో ఉన్నత జీవితాన్ని గడుపుతున్నానని భ్రమిస్తాడు. అంతేకాదు అట్టి భ్రాంతితో ఇట్టి వివేకాన్ని సాధించిన సాటి మానవులను హీనాతిహీనంగా బాధించి నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి గల ద్వారాలను శాశ్వతంగా బంధించుకుంటారు. అందుకే ఆత్మశుద్ధి లేని
మతచారాన్ని సాయి అతి కఠినంగా నివారించేవారు. ఇంతగా యోచిస్తే గాని సాయి రూపంలో మనకు దొరికినది ఇంతటి మాణిక్యం అని ఎరుగక దాన్ని గులకరాయి అని తలచి దాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నది. శ్రీ సాయి తాము శ్రీరాముడు శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించిన సంగతి కూడా తాము ఇప్పటి వలె ఉండి స్వయంగా చూచామని చెప్పారు. యుగాలు అవతారాలు రెపపాట్ల వలె ఉచ్ఛ్వాస నిశ్వాసల వలె గడిచిపోతుంటే సాక్షిభూతంగా చెక్కుచెదరక చూస్తుండే పరబ్రహ్మతత్వమే సాయి. మనమందరము అసంఖ్యాకమైన జన్మలెత్తి పుణ్యపాపాలు చేస్తూ వేర్వేరు జన్మల్లో వేర్వేరు సాధనా మార్గాల్లో దైవం కోసం వ్యర్థంగా తిరుగుతుంటే మనల్ని చూచి దయచెంది దరి చేర్చుకున్న సాటిలేని పరబ్రహ్మతత్వమే సాయి. ఆయన ఈ సృష్టికంతటికి ఆధ్యాత్మిక చక్రవర్తి అన్న మాటల్లో ఇంత అర్థం ఉన్నది. మనం ఇట్టి అవకాశాన్ని సాధన చేసుకోకపోతే సాధించేదేమున్నది?